Hello. Okay, so first organic chemistry. నేను మనకు తెలిసిందే ఫస్ట్ నామన్క్లేచర్, అదే ఐయుపాక్ నామన్క్లేచర్, తర్వాత ఐసోమెరిజం, తర్వాత థర్డ్ది తర్వాత ఎఫెక్ట్స్ కంప్లీట్ ఎఫెక్ట్స్ అంటే ఏంది ఇది అంటున్నా. ఏమంటారు మన అయనైజేషన్ ఎనర్జీ, ఐసోమెరికా, ఇండక్షన్ ఎఫెక్ట్స్, ఇండక్షన్ ఎఫెక్ట్, రెజొనెన్స్ ఎఫెక్ట్, అదే మీసోమరిక్ ఎఫెక్ట్, హైపర్ కాంజుగేషన్, ఇవి ఉన్నాయి మనకి ఎఫెక్ట్. ఈ ఎఫెక్ట్స్ తర్వాత వచ్చేటిది ఫోర్త్ పార్ట్, దట్ ఈస్ రియాక్షన్ మెకానిజం. నీకు రియాక్షన్ మెకానిజం అంటే రియాక్షన్ ఎలా సాగుతుంది, హౌ డస్ ద యాక్చువల్ రియాక్షన్ టేక్ ప్లేసెస్ ఆర్ ద రూల్స్ ఫర్ ద రియాక్షన్ టు ఫాలో, అది మన లాజిక్. ఇప్పుడు చెప్పేది అది రియాక్షన్ మెకానిజం. ఇన్ మై హంబుల్ ఒపీనియన్, నువ్వు రియాక్షన్ మెకానిజం చేస్తే ఏ రియాక్షన్ అన్నా నువ్వు వితౌట్ ఈవెన్ నోయింగ్ ద ఆన్సర్ యూ క్యాన్ ట్రై టు మేక్ ఇట్. ఇది ఎలా అంటే మ్యాథమెటిక్స్లో రూల్స్ లెక్క, ఫిజిక్స్ మ్యాథ్స్లో బేసిక్ థింగ్స్ లెక్క. నీకు రియాక్షన్ మెకానిజమే అన్నిటికంటే ఇంపార్టెంట్. ఓకే, సో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ రియాక్షన్ మెకానిజమ్స్లో టోటల్ ఎన్ని రియాక్షన్స్ ఉంటాయి నీకు సింపుల్గా తెలిసిందే. అడిషన్, సబ్ట్రాక్షన్, సబ్స్టిట్యూషన్. మనం సబ్ట్రాక్షన్ రియాక్షన్ని ఎలిమినేషన్ అంటాం, ఎలిమినేషన్ రియాక్షన్స్. మళ్ళీ నీకు అడిషన్ రియాక్షన్స్లో ఎన్ని రకాలు ఉన్నాయంటే 3 ఉన్నాయి. ఎలక్ట్రోఫిలిక్ అడిషన్ రియాక్షన్, న్యూక్లియోఫిలిక్ అడిషన్ రియాక్షన్, తర్వాత ఫ్రీ రాడికల్ అడిషన్ రియాక్షన్. నీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఎలక్ట్రోఫిలిక్ అడిషన్ రియాక్షన్. సింపుల్గా నువ్వేం చేస్తున్నావు అంటే నీకు ఎలక్ట్రోఫైల్. ఓకే, నీకు దీనికంటే ముందు ఇంకొక థింగ్ చెప్పాలి, మర్చిపోయాను యాక్చువల్గా. సో ద థింగ్ ఈజ్, ఇప్పుడు ఇది కార్బన్. ఇప్పుడు ఈ కార్బన్కి ఒక గ్రూప్ ఉంది, ఆర్ గ్రూప్ అనుకో. ఇన్ కేస్ ఆ ఆర్ గ్రూప్ అనేటిది హైడ్రోజన్ లెక్క ఉందనుకో, ఆర్ హ్యాలైడ్, హ్యాలైడ్ అంతా తెలుసు, ఇంకా హైడ్రైడ్, హ్యాలైడ్స్, హ్యాలోజన్స్, ఆక్సిజన్, ఇంకేముంది నైట్రోజన్. ఇప్పుడు నీకు ఏమవుతుందంటే హైడ్రోజన్, నీకు జనరల్గా హైడ్రోజన్ అనేది స్కేల్, ఇది ఎలక్ట్రోనెగటివిటీ గురించి చెప్తున్నా, ఇది నీకు ఆల్రెడీ తెలుసు. ఎలక్ట్రో పాజిటివ్ అంటే లెఫ్ట్ ఉంటుంది. ఎనీథింగ్ విచ్ క్యాన్ ఏమంటారు హైడ్రోజన్ కంటే, 1 సెకండ్. ఓకే సార్, మన లెక్క ప్రకారం ఏంటంటే పాలింగ్ స్కేల్ అని ఒక స్కేల్ ఉంటుంది. నువ్వు వడ్ యూ కాల్ దిస్, మన ఏమంటారు ఇది, కెమికల్ బాండింగ్ చదివావనుకో నీకు పర్ఫెక్ట్లీ ఐడియా ఉంటుంది. కెమికల్ బాండింగ్లో పాలింగ్ స్కేల్, ముల్కన్ స్కేల్, ఇవి ఏంటంటే ఎలక్ట్రోనెగటివిటీని మెజర్ చేయడం గురించి మాట్లాడతాం. నీకు పాలింగ్ స్కేల్ ప్రకారం 2.2 వాల్యూ ఎలక్ట్రోనెగటివిటీ ఆర్ ఎలక్ట్రో పాజిటివిటీ అంటే సింపుల్గా ఎలక్ట్రో పాజిటివ్ అనుకో, వాడి దగ్గర ఉన్న ఎలక్ట్రాన్స్ లేచిపోతాయి. ఇప్పుడు మనము ఆర్ గ్రూప్ గురించి ఆలోచిస్తున్నాం. ఇప్పుడు ఇలా ఉందనుకో, దీని మీనింగ్ ఏంది, వీడు లేపుకెళ్తుండని అర్థం. అంటే ఇక్కడ ఎలక్ట్రాన్ నెగిటివ్ ఉన్నప్పుడు వాడు ఆ బాండ్ పొలరైజ్ అయినప్పుడు ఆ బాండ్ని లేపేస్తాడు, అంటే వాడి ఎలక్ట్రాన్ని లేపేస్తాడు. 2.2 అనేది పాలింగ్ స్కేల్లో మన హైడ్రోజన్కు ఉంటుంది. ఎనీథింగ్ అబౌవ్ 2.2 అనేటిది ఎలక్ట్రో నెగిటివ్, ఎనీథింగ్ బిలో 2.2 అనేది ఎలక్ట్రో పాజిటివ్. నీకు ఎలక్ట్రో పాజిటివ్ అంటే బెస్ట్ అంటే మెటల్స్ అంటే ఏంటి, 1A 2A గ్రూప్స్ అంటే ఏంది, లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీషియం. నెక్స్ట్ ఎవరు ఉన్నారు ఇటు సైడ్, కాల్షియం, అదే మెగ్నీషియం, కాల్షియం, ఇంకెవరు 2-3 ఉంటారు ఇక్కడ, నాకు గుర్తుకులేదు వాళ్ళ పేర్లు. సో అదనమాట. ఇప్పుడు బాండ్ పొలారిటీ, ఇప్పుడు కార్బన్ అనేది ఇలాంటిది అంటే వీడు కరెక్ట్ సెంట్రల్ ఉంటాడు, అంటే మోర్ దాన్ హైడ్రోజనే కాబట్టి CH4 ప్లస్, వీడు మైనస్, వీడు ఎలక్ట్రోనెగటివిటీ వీడు ఎక్కువ కాబట్టి ఇలా. బట్ అదే నీకు హైడ్రోజన్ ప్లేస్లో మనము క్లోరిన్ తీసుకుంటాం అనుకో, తెలుసు నీకు C+Cl- ఆర్ F- అవన్నీ అవుతాయి. ఆక్సిజన్ కూడా అంతే, C డబల్ బాండ్ O, అదే CO2
సి డబల్ బాండ్ ఓ. నీకు ఇది లేచిపోయినప్పుడు అంటే ఏంటి, బాండ్ బ్రేక్ అయినప్పుడు ఎలక్ట్రాన్లు ఇట్లా వెళ్ళిపోతాయి. వీడు పాపం 4తో మిగిలిపోతాడు బుజ్జోడు. ఇప్పుడు చెప్తున్నా సింపుల్గా ఏంటంటే నీకు ఎలక్ట్రోఫిలిక్ అడిషన్ అన్న. ఎలక్ట్రోఫిలిక్ అడిషన్స్ దేంట్లో అయితే అంటే ఆల్కైల్ హ్యాలైడ్స్, ఆల్కీన్స్, ఆల్కైన్స్. నెక్స్ట్ న్యూక్లియోఫిలిక్ అడిషన్ రియాక్షన్ నీకు మాటతోనే, ఇంకోటి న్యూక్లియోఫిలిక్ అడిషన్ రియాక్షన్, న్యూక్లియోఫైల్ అడిషన్ అవుతుంది. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు ఉన్నది న్యూక్లియోఫిలిక్ ఎన్సీఆర్టీలో ప్రకారం అయితే కార్బోనైల్ కాంపౌండ్స్లో ఏమవుతుంది, డబల్ బాండ్ ఇది ఈయన దగ్గరికి వెళ్ళిపోతుంది, మైనస్ అవుతాడు, ఇటు ప్లస్ అవుతాడు. న్యూక్లియోఫైల్ వచ్చి అటాక్ చేస్తుంది. న్యూక్లియోఫైల్ అంటే CN- కార్బన్కి అటాక్ చేస్తుంది. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. నీకు ఎన్సీఆర్టీలో డైరెక్ట్ నీకు పెద్ద చార్టే ఉంటుంది, మనకి ఏమేమి ఉన్నాయో ఏమేమి లేవు. కార్బోనైల్ కాంపౌండ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ మనకు న్యూక్లియోఫిలిక్ అడిషన్ రియాక్షన్. ఫ్రీ రాడికల్ అడిషన్ రియాక్షన్ అనేటిది ఒకటే ఒకటి గుర్తుపెట్టుకో. ఫ్రీ రాడికల్ అడిషన్ రియాక్షన్ అంటే యాంటీ మార్కోనికాఫ్ రూల్ ఫాలో అయ్యేది ఫ్రీ రాడికల్లో. ఇది ఏమంటారు, హైడ్రోబోరో ఆక్సిడేషన్, HBO రియాక్షన్. ఇంకోటి కూడా ఉంటుంది, మెక్యూరేషన్ డీమెర్క్యూరేషన్. ఇది కూడా అది అవుట్ ఆఫ్ ఎన్సీఆర్టీ, బట్ ఇది ఎన్సీఆర్టీ. ఇది ఏంటంటే సింపుల్గా పెరాక్సైడ్ ఉన్నప్పుడు బ్రోమిన్ యాడ్ చేయడం. ఇది యాంటీ మార్కోనికాఫ్ రూల్ కింద అప్లై అవుతుంది. ఇది ఒకటే మనకు నీట్గా ఉంది, అర్థమైందా? ఐ హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే. ఇది పంచాయతీ అన్నమాట. నెక్స్ట్ ఎలిమినేషన్ రియాక్షన్లు తోపు ఉంటాయి. నీకు అన్ని అవసరం ఉండేటువంటి ఎలిమినేషన్ రియాక్షన్లలోనే ఉంటాయి. ఎలిమినేషన్లో నీకు ఎన్ని రకాలు ఉంటాయి అంటే E1, E2, తర్వాత E1CB.